కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవల ఒక వినూత్నమైనది, విశిష్టమైనది. ఎందువలనంటే ఇది 6 రచయితల గొలుసు నవల. నవల పేరు పల్లె పట్నం. పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, మద్దిపట్ల సూరి, కె రామలక్ష్మి, ప్రఖ్య శ్రీరామమూర్తి, కొడవటిగంటి కుటుంబరావు ఈ 6 హేమాహేమీలు కలిసి రాసిన గొలుసు నవల పల్లె పట్నం. ఇంత చేస్తే ఈ నవల నిడివి 134 పేజీలే. వస్తుపరంగానే కాక సాంకేతికంగా కూడా ఇది ఒక ఉత్కృష్ట ప్రయోగం. కీర్తిశేషులు ఎంఎన్ రావు గారి ఎంఎస్కో సంస్థ ప్రచురించే మాసపత్రిక పుస్తక ప్రపంచంలో 1964 సెప్టెంబర్ మొదలు 1965 ఏప్రిల్ దాకా ధారావాహికంగా ఈ నవల ప్రచురణ జరిగింది. 1968 డిసెంబర్లో పుస్తకంగా వచ్చింది. తెలుగులో 6 రచయితలు కలిసి రాసిన తొలి గొలుసు నవల ఇదే. ఒక వ్యక్తి రాసిన నవలలోనే చాలా తప్పులు దొర్లే అవకాశం ఉంది. కాలక్రమం సరిగా ఉండకపోవటం, పాత్రల స్వభావంలో అసంగత మార్పు, సంఘటనల మధ్య సరైన కూర్పు లేకపోవటం, ఇలా రకరకాలు. కానీ పల్లె పట్నం నవల ఈ దోషాలన్నింటినీ దాటేసింది. దానికి 6 రచయితల మధ్యనున్న సయోధ్య, వస్తుపరమైన ఏకోన్మత ప్రధాన బలాలు. పల్లె పట్నం నవల ప్రారంభపు తొలి భాగాన్ని రాసింది పద్మరాజు గారు. నవలకి ముందు మాట ఆయనే రాశారు. ఆ ముందు మాటలో గొలుసు నవలా రచన తాలూకు సాంకేతిక విషయాలని విపులంగా రాశారు. గొలుసు రచన చెయ్యాలనుకునే వారికి ఈ ముందు మాట ఓ మార్గదర్శి. తొలి భాగంలో పాలగుమ్మి పద్మరాజు గారు పల్లె పట్నం నవలకి గట్టి పునాది వేశారు. ఆ పునాది బలం మీద మిగిలిన 5 చక్కని కట్టడం కడుతూ మంచి నవలా నిర్మాణం చేశారు. నవలా వస్తువుని, కథని ముందుగానే నిర్ణయించుకున్నారు. నవల ఎక్కడ ఎలా ఆరంభమయ్యేది, ఎలా ముగిసేది చర్చించుకున్నారు. ఎవరి కథాభాగం ఎక్కడ ఆరంభమై ఎక్కడ ముగిసేది విభజించుకున్నారు. ఇంతా చేశాక ఇంకా నవల రాయటానికి కష్టమేముంది అనిపిస్తుంది. దిగితేనే కానీ లోతు తెలియనట్లు రాస్తుంటే ఇబ్బందులు తెలుస్తాయి. ముందు రాసిన వారు ఓ పాత్రని, సంఘటనని రాశారనుకుందాం. ఆ పాత్ర నవల చివరికి ఎలా రూపాంతరం చెందాలో అవగాహన ఉండాలి. అలాగే జరిగిన సంఘటనకి, జరగబోయే సంఘటనకి లింకు ఉండాలి. అంటే తాము రాయటమే కాదు, మున్ముందు రాయబోయే వారికి ఓ దారి నిర్మించినట్టు ఉండాలి. పాత్ర మాట్లాడే తీరు, ప్రవర్తనా శైలి నవలంతా ఒకే పద్ధతిలో ఉండాలి. అది మూల వస్తువుని వ్యక్తీకరిస్తూ ఉండాలి. పల్లె పట్నం నవలలో 6 రచయితలు ఈ బాధ్యతని పరిపుష్టంగా నిర్వర్తించారు. అందుకే నవల ఆశాంతం ఏకతాటి మీద నడిచింది. ఇంతటి ప్రయోగంలా సాగిన ఈ నవలలో కథ, వస్తువు ఎలాంటివో చూద్దాం. పల్లెలో నివసిస్తున్న ఎంకయ్య జీవితంలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒళ్ళు దాచుకోకుండా నిత్యం శ్రమించి వ్యవసాయం చెయ్యటం, రెండోది వీలున్నంత పొలం సొంతం చేసుకోవటం. చెంచురామయ్య ఎకరం మాగాణి, ఊళ్ళో సెంటున్నరపాటి గొయ్య కట్నంగా ఇచ్చి ఎంకయ్యని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఎంకయ్య భార్య ఈరమ్మ సాధుజీవి, రంగయ్య ఆమె అన్నగారు.
రంగయ్య తండ్రి చెంచురామయ్య హయాంలో కలకలలాడిన ఇల్లు రంగయ్య ఆధ్వర్యంలో దిగజారిపోయింది. 7 ఏళ్ల క్రితం 5-6 వేల అప్పు, 15 ఎకరాల మంచి మాగాణి, 4 ఎకరాల మామిడి తోట, ఊరి నడిమధ్య ఎకరం ఇంటి స్థలం, అందులో మండువా ఇల్లు, 6 కొట్లున్న గాది రంగయ్యకి అందించి కళ్ళు మూశాడు చెంచురామయ్య. రంగయ్య హయాంలో అప్పు 15,000కి పెరిగింది. మొత్తం 19 ఎకరాలు కోర్టుకెక్కి వేలానికి వచ్చింది. తల్లి మాట మీద ఆ అప్పు ఆస్తి తన మీద వేసుకున్నాడు ఎంకయ్య. ఎంకయ్య మీద భరోసాతో షావుకారు గుబ్బన్న 10,000 నోటు మీద అప్పిచ్చాడు. కోర్టులో బాకీ కట్టేసి పొలం తనది చేసుకున్నాడు ఎంకయ్య. ఆ తరువాత రెక్కల కష్టంతో షావుకారు అప్పు తీర్చేశాడు. బావమరిది రంగయ్యకి ఇల్లు మిగిల్చాడు. ఆ పాతింటి బాగోగులు చూసే ఓపిక కూడా లేదు సుఖం మరిగిన రంగయ్యకి. దానికి పరిష్కారం ఎంకయ్య తల్లే సూచించింది. రంగయ్యకి ఏకైక కుమార్తె అంకాలమ్మని ఎంకయ్య తన కొడుకు గన్నికి చేసుకునేటట్టు, కట్నం కింద ఆ ఇల్లు ఇచ్చేసి కలిసి ఉండేటట్టు రంగయ్య ఒప్పుకున్నాడు. అతనికిప్పుడు ఏ బాధ్యత లేదు. ఎంకయ్యతో కలిసి పనిచెయ్యటం, కౌలు అన్న వంకతో 10 ఎకరాల పంట బావమరిది రంగయ్యకి కొలుస్తాడు ఎంకయ్య. ఆ పంట తింటూ తన పనుపున చేరిన తెలకల నరుసుతో సరసంగా కాలక్షేపం చేయటం రంగయ్య పని. భార్య చనిపోయిన అతని ఒంటరితనానికి తెలకల నరసే ఆడతోడయింది. ఎంకయ్య ధోరణి వేరు. పొలంలో ఎంత పని చేసినా అతనికి తృప్తి లేదు. ఇంకా కష్టం చెయ్యాలనే ఉంటుంది. ఆస్తిని అలా కష్టంతోటే 25 ఎకరాలకి పెంచాడు. ఇప్పుడు తన పొలం ఆనుకునున్న మంగలి రాముడి 3 ఎకరాలు అమ్మకానికొచ్చింది. అది కొనేయాలి. అది కొనేస్తే పంట కాలవకి తన పొలానికి మధ్య 50 ఎకరాల నేలుంది. అది పట్నంలో ఉండే ప్లీడరు గారిది. ఎప్పటికైనా ఆయన అమ్మేసేదే. అది సొంతం చేసుకుంటే కనుచూపు మేర వరకు తన పొలమే. అది ఎంకయ్య ఆశ. మట్టిని నేలని నమ్మిన అసలు సిసలు రైతు ఆశ. ఎంకయ్య పైన ఓ అక్కగారుంది, పుల్లమ్మ. ఆమె భర్త సత్తయ్య. వాళ్ళ కాపురం పట్నంలో. ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. మంచి పైలా పచ్చీసు మనిషి. ఈ ఏడాది ధాన్యం డబ్బు 3,000 అతను ఇవ్వగానే మంగలి రాముడికిచ్చి 3 ఎకరాలు కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి సమయంలో పుల్లమ్మ, ఆమె భర్త ఎంకయ్య ఇంటికొచ్చారు. రావటమే కాదు, చావు కబురు చల్లగా చెప్పారు. ధాన్యం తాలూకు 3,000 పట్నంలో రైసు మిల్లు అమ్మకానికి వస్తే కొనటానికి అగ్రిమెంటు చేసుకుంటూ బయానాగా ఇచ్చామని చెప్పారు. మంగలి రాముడి పొలం ముఖ్యం ఎంకయ్యకి. అంతా అయ్యాక బావగారు సత్తయ్యని ఏమీ అని లాభం లేదు. మిల్లు అగ్రిమెంట్ కాగితాలు తీసుకెళ్ళి షావుకారు గుబ్బన్నకి చూపించాడు. మిల్లు సొంతం చేసుకోవాలంటే 10,000 కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే ఇచ్చిన బయానా తిరిగి వెనక్కి రాదు. ఎంకయ్య ఎలాగోలాగా 10,000 ఇస్తాడని, అది తన చేతికి రాగానే జల్సా చెయ్యొచ్చని సత్తయ్య పథకం. కానీ ఎంకయ్య మొత్తం 13,000కి మిల్లు హామీగా నోటు రాయించాడు. అది సత్తయ్య పేరు మీద. దానికి తను హామీ సంతకం చేస్తానన్నాడు. ఇదంతా వివరంగా ఎవరికీ చెప్పలేదు. తల్లి అనుమానపడుతున్నా ఆమెకీ చెప్పలేదు. 13,000లోంచి 3,000 మంగలి రాముడికి ఇచ్చేసి పొలం ఖాయం చేసుకున్నాడు. మిల్లు రిజిస్ట్రేషన్కి వెడుతుంటే ఎంకయ్య దొంగ మనసు పీకింది. అయినా తప్పదు, రిజిస్టరీకి సాక్షులు కావాలంట అని చెప్పి గుబ్బన్నతో కలిసి ప్రయాణం అయ్యాడు. అది నిజం కాదని ఎంకయ్య ఇంట్లో వాళ్ళకి అనుమానమే.
ఇక్కడి వరకు పాలగుమ్మి పద్మరాజు గారు రాశారు. తరువాత భాగం ఆరుద్ర గారు. సత్తయ్య రైస్ మిల్లు కొనటానికి అడ్వాన్స్ ఇచ్చేసిన విషయం చెప్పాక వెంకయ్య అక్కగారు పుల్లమ్మ తమ్ముడికి నచ్చజెబుతూ మిల్లు వెంకయ్య పేరు మీదకి మార్పించుకుని మకాం పట్నానికి మార్చమంది. అదేం అయ్యే పని కాదులే అని వెంటనే అన్నాడు వెంకయ్య. పట్నం మకాం అంటే అంత విముఖత్వం. పల్లె పట్నం అన్న నవల పేరుని బట్టి వెంకయ్య పట్నానికి చేరకపోతే కథ ముందుకి సాగదని ఎవరైనా ఊహించగలరు. అందువల్ల ఆరుద్ర గారు తన భాగం ఆరంభిస్తూనే రంగయ్య పట్నం మకాం వచ్చేశాడని చాలా ఆసక్తికరంగా మొదలు పెట్టవచ్చు. కానీ అలా చెయ్యలేదు. అలా చేస్తే వేరే వ్యక్తి మొదలుపెట్టిన రెండో భాగమన్న విభజన స్పష్టంగా తెలిసిపోతుంది. అలా కాకుండా మిల్లు రిజిస్ట్రేషన్ తోటే కథని అదే వరుసలో నడిపారు. ఇది శిల్పపరమైన ప్రౌఢిమ. నవలంతా ఒకరే రాసినంత సరళతకి సూటైన మార్గం. రైస్ మిల్లు అప్పు రెండూ సత్తయ్య పేరు మీదే జరిగాయి. రిజిస్ట్రేషన్ టైంలో హామీగానే అయినా వేలుముద్ర వేస్తుంటే వెంకయ్య అసంతృప్తిగానే ఉన్నాడు. కానీ వెంటనే ఊరు వెళ్ళిపోకుండా మర్నాడు ఉండి తాము తీసుకున్న రైసు మిల్లు మంచి చెడ్డలే కాక అసలు రైసు మిల్లుల వ్యాపారం వివరాలు కొంతవరకు రాబట్టాడు. నెలకి 3,000 మిగులుతాయని సత్తయ్య చెప్పింది నిజం కాదని ముందే తెలిసిపోయింది. మహా మిగిలితే 1,500 మిగులుతాయి. ప్రతి నెల 1,000 రూపాయలు బాకీ కింద షావుకారికి కట్టాలని 1కి 2 సార్లు అక్కకి బావగారికి చెప్పి మరీ ఊరికి తిరిగొచ్చాడు. 6 నెలలు గడిచినా సత్తయ్య 1 రూపాయి కూడా పంపలేదు. సరికదా, తనే పెళ్ళాంతో కలిసి పల్లెకొచ్చాడు. పెద్ద వర్షానికి మిల్లు కప్పు ఎగిరిపోయి మిషన్లోకి వర్షపు నీరు చేరిందని, బాగు చేయించడానికి 2,000 కావాలని మరోసారి చావు కబురు చల్లగా చెప్పారు. అంతవరకు వచ్చిన సంపాదన చిల్లర బాకీలు తీర్చడానికి సరిపోయిందన్నారు. ఎంతో చికాగ్గా ఇంట్లోంచి బయటకొచ్చిన వెంకయ్యని కాళ్ళు అప్రయత్నంగా పొలానికి తీసుకెళ్తాయి. పొలంలో రంగయ్య పనిచేస్తూ కనిపించాడు. అది చూడగానే వెంకయ్య ఓ నిర్ణయానికి వచ్చాడు. బావా, 1 ఏడాది పాటు ఇలా పొలం చూసుకుంటావా? నేను పట్నం వెళ్తాను. దగ్గరుండి ఎలాగైనా మిల్లాడించి అప్పు తీర్చే పల్లికి తిరిగి వస్తాను అన్నాడు స్థిరంగా. తమ్ముడిని పెళ్ళాం పిల్లలతో సహా కదిలించగలిగినందుకు పుల్లమ్మ సంతోషించింది. మర్నాడే కుటుంబంతో సహా పట్నం కదిలాడు. తల్లి మాత్రం పల్లెలోనే ఉండిపోయింది. ఇది రెండో భాగం. ఇంతవరకు ఇలా నడిచిన కథని ముందు వెనకలకి మార్చకుండా మద్దిపట్ల సూరిగారు కథని ఇదే వరుసలో ముందుకు నడిపించారు. పట్నంలో సత్తయ్య ఇల్లు చేరుకోగానే చెప్పులేనా విప్పకుండా వెంకయ్య బావ సత్తయ్యని మిల్లుకాడికి వెళ్ళొద్దాం అని ప్రయాణం చేయించాడు. శిథిలంలా కనిపిస్తున్న మిల్లును చూసి దిగులు పడ్డా వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. గుమాస్తా శివప్రకాశంని, వర్కర్స్ని, మిల్లు డ్రైవర్ని మంచి చేసుకుని 4 రోజుల్లోనే మిల్లును పనిచేసే స్థాయికి తీసుకొచ్చాడు. వెంకయ్య దగ్గరుండి చేయించుకోవటం వల్ల ఆ పనంతా 800 చిల్లరతో అయిపోయింది. అంటే సత్తయ్య చెప్పిన 2,000లో సగం కన్నా తక్కువ. సత్తయ్యకి బయటి పనులు అప్పజెప్పి మిల్లులో తనే ఉంటూ వచ్చాడు. సత్తయ్య నెలసరి ఖర్చులకి జీతం ఏర్పాటు చేశాడు. కాపురం కూడా ఉమ్మడికి ఒప్పుకోక వేరే పెట్టుకున్నాడు. వీటన్నిటి వల్ల చేతిలోకి పైకం లేక జల్సాలు లేక సత్తయ్యకి ఇబ్బందిగానే ఉంది. కానీ చేసేదేం లేక కుక్కిన పేనులా ఉండిపోయాడు. 6 నెలలు తిరిగేలోపే షావుకారు బాకీ మొత్తం తీర్చేశాడు వెంకయ్య. ఇంక మిల్లు సత్తయ్యకి అప్పగించి పల్లెకి తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళాలనిపించలా. మరో 6 నెలలు గడువుంది. ఇక్కడే ఉంటే 10,000-15,000 తేలిగ్గా సంపాదించవచ్చు. మిల్లు మార్పులు చేసి 2వ షిఫ్ట్ కూడా ఆరంభించాడు.
ఏడాది తిరిగేసరికి ఒంటెద్దువారి రైస్ మిల్లు తక్కువ ధరకి రావటంతో కొనేసి తను మిల్లు ఓనర్ అయిపోయాడు. ఆ రకంగా పల్లెటూరి వెంకయ్య పట్నం వెంకయ్యగా మారాడు. సత్తయ్య దారిన పడి మిల్లు నడుపుకుంటున్నాడు. మూడో భాగంలో కథ ఇదే అయినా మద్దిపట్ల సూరిగారు అదనంగా చేర్చింది వెంకయ్య పిల్లలు సుక్కి, గన్నిల మార్పు. వాళ్ళు కాన్వెంట్లో చేరారు. వేషభాషలు మారాయి. పిల్లల అభివృద్ధి ఏ తల్లిదండ్రికైనా సంతోషమే. వాళ్ల బాగులో తమ ఆనందం చూసుకున్నారు ఈరమ్మ, వెంకయ్య. పట్నంలోనే స్థిరపడిపోయారు. ఊళ్ళో వ్యవసాయం రంగయ్యకి అప్పజెప్పేశారు. పల్లెటూళ్ళలో కాలాన్ని పంటలతో కొలుస్తారు. కానీ పట్నంలో కాలం తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతుంది అంటూ 4వ భాగాన్ని ఆరంభించారు శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర. 15 ఏళ్లు గడిచిపోయాయి. గన్ని గణేష్ అయ్యాడు. సుక్కి శకుంతల అయ్యింది. ఇద్దరికీ పట్నం షోకులు, ఫోజులు పూర్తిగా వంటబట్టాయి. వెధవ పల్లెటూరులోనే ఉంటే కూతురు ఈ పాటికి గంపెడు సంసారం మోయాల్సి వచ్చేది అనుకున్నాడు వెంకయ్య. ఈరమ్మ తప్ప అందరూ మారిపోయి పట్నం పోకడలకి అలవాటు పడిపోయారు. పిల్లలు తల్లిని లెక్క చెయ్యరు. తండ్రి దగ్గర గారం, చేతి నిండా డబ్బు. వెంకయ్య పెద్ద వ్యాపారస్తుడిప్పుడు. పట్నం ప్రముఖుల్లో ఒకడు. అతని పలుకుబడి పిల్లల్ని పాడు చేయటానికి బాగా ఉపయోగపడింది. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని ఈరమ్మ అత్తగారు రేకమ్మని, రంగయ్యని ఊరు నుంచి పిలిపించింది. రంగయ్య కూతురి పెళ్లి గణేష్తో నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకుందామని అన్నాడు. ఆ పల్లెటూరి మొద్దుకి నాగరీకుడైన తన కొడుకుని ఇవ్వను కాక ఇవ్వను అన్నాడు వెంకయ్య. పైగా 40,000 కట్నం వస్తుందన్నాడు. కన్నతల్లి రేకమ్మ చివాట్లు పెట్టి వెంకయ్యలో మార్పుని ఈసడించుకుని తెగతింపులు చేసుకున్న వెంకయ్య ఏం చలించలేదు. ఇంకా ఈ పట్నానికి తలలో నాలుక తానేనన్నాడు. రేకమ్మ ఇంక రంగయ్యే తన కొడుకని వెంటనే రాత్రికి రాత్రే అతనితో పల్లికి వెళ్ళిపోయింది. 5వ భాగం ప్రఖ్యాత నాటక రచయిత ప్రఖ్య శ్రీరామమూర్తి గారు రాశారు. ఈ భాగమంతా నాటకీయంగానే ఉంటుంది. రేకమ్మ జబ్బుపడి మంచం పట్టింది. శకుంతల నాటకాల్లో హీరోయిన్ అవటమే కాక సినిమా పిచ్చిలో పడింది. గణేష్కి అన్ని చెడు అలవాట్లు, చెడు బుద్ధులు వచ్చాయి. వెంకయ్యకి రాజకీయాల పిచ్చి పట్టి పంచాయతీ ప్రెసిడెంట్ అవటం కోసం మంచి చెడ్డ మరిచిపోయాడు. తన ప్రత్యర్థి గోపాలంతో లాలూచీ కోసం అతని కూతుర్ని గణేష్కి చేసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. సినిమా హాల్ ఓనర్ కొడుకు ధనవంతుడు సుబ్బారావు మోజులో పడింది శకుంతల. ఇవన్నీ తట్టుకోలేక ఈరమ్మ జబ్బు పడింది. ఈ సమయంలో రేకమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదని టెలిగ్రాం వచ్చింది. దాన్ని నలిపి టేబుల్ కింద పారేసింది శకుంతల. రేకమ్మ అంత్యదశకి చేరింది. మేనమామని పిలుచుకు వెళ్లాలని వచ్చిన అంకమ్మ ఇంట్లో ఒంటరిగా కనిపించటంతో బలవంతం చేసి చెరచబోయాడు గణేష్. అప్పుడే ఇంటికి వెంకయ్య, శకుంతల రావటంతో అది ఆగింది. కానీ ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏం కొంప మునిగిందిప్పుడు అంది శకుంతల. ఇంత జరిగినా తల్లిని చూడటానికి రావటం కుదరదన్నాడు వెంకయ్య. ఎలక్షన్లు ముఖ్యం అన్నాడు. ఓ డాక్టర్ని అంకమ్మ కూడా పల్లికి పంపించాడు. రేకమ్మ చచ్చిపోయింది. శవదహనానికైనా రమ్మని రంగయ్య వచ్చి ప్రాధేయపడ్డాడు. వెంకయ్య వెళ్ళలేదు. రంగయ్యే ఆ పనికి ఒంటరిగా బయలుదేరాడు. ఈ భాగమంతా మెలోడ్రామా నిండిన ఓ నాటకంలా ఉంటుంది. చివరి భాగం రాసింది కొడవటిగంటి కుటుంబరావు గారు. అతి సహజంగా నడుస్తున్న కథ ఒక్కసారి నాటకీయంగా మారిపోయేటప్పటికీ దానిని నేల మీదకి దింపటానికి కుటుంబరావు శాయశక్తులా ప్రయత్నించి చాలా వరకు కృతకృత్యులయ్యారు. తండ్రి ప్రాపకంతో ఉద్యోగంలో చేరిన గణేష్ లంచాలు పట్టి జైలు పాలయ్యే స్థితికి చేరాడు.
గోపాలం ఆదుకోలేదు సరికదా, అతని కూతురు కాదందని సంబంధమే వదులుకున్నాడు. శకుంతల సినిమా పిచ్చిలో సుబ్బారావుతో మద్రాసు వెళ్ళిపోయి చిక్కుల్లో పడింది. పిల్లలు దగ్గర లేరు. భార్యకి జబ్బు. తను తిరుగుతున్న రాజకీయాలలో కుళ్ళు. అన్ని రకాలుగా క్షోభపడిన వెంకయ్యకి ఆనందం లేదు, సుఖం లేదు అన్న జ్ఞానోదయం అయింది. ఇబ్బందుల్లో ఉన్న కూతురికో 1,00,000, కొడుక్కో 1,00,000 ఇచ్చి ఇంక మీ జీవితాలు మీవే అని చెప్పి పట్నంలో ఆస్తులన్నీ అమ్మేసి భార్యతో తిరిగి పల్లెకి ప్రయాణం అవటం నవల ముగింపు. ఆఖరి భాగంలో కథ ఇదే అయినా కుటుంబరావు గారు ఎంతో అనుభవంతో రాసిన సంభాషణలు, చేసిన విశ్లేషణలు, వివరించిన సాంఘిక రాజకీయ మానసిక పరిస్థితులు, సంభాళించిన పాత్ర పోషణ తప్పక చదవాలి. గొలుసు రచనలో తమ ముద్ర కనిపించేలా ఎవరి భాగం వారు రాసేసినంత మాత్రాన బాధ్యత తీరిపోదు. ముందు భాగాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాలి. తరువాతి భాగం రాసేవారికి వీలు కల్పించాలి. ఇవన్నీ నవలలో ఉన్నాయి. నవలకి కావలసిన గట్టి పునాది ప్రాతిపదిక పాలగుమ్మి పద్మరాజు గారిదైతే తగినట్టు పూర్తి చేసింది కుటుంబరావు గారు. ఇంత మంచి సమిష్టి నవలలో 2-3 బలహీనతలు లేకపోలేదు. పని బద్ధకం ఉన్న రంగయ్య అకస్మాత్తుగా మొత్తం 28 ఎకరాల వ్యవసాయం నిభాయించుకునే పనివాడైపోతాడు. అతనిలో ఆ సంకల్పం ఎలా ఏర్పడిందో లేదు. మిల్లు గుమస్తా శివప్రకాశం ముందు లౌక్యుడు, స్వార్థపరుడిలా కనిపిస్తాడు. కానీ తర్వాత యజమాని మేలుకోరే నమ్మిన బంటుగా, అతి మంచివాడుగా కనిపిస్తాడు. ఈ మార్పుకి వివరణ లేదు. వెంకయ్య పట్నం మోజు సామాన్యమైంది కాదు. అన్నీ వదులుకుని అతను అకస్మాత్తుగా పల్లెకి వెళ్ళిపోవాలనుకోవటం సహజ పరిణామంలా అనిపించదు. ఇవి మరీ లోతుగా చూస్తేనే కనిపిస్తాయి. కథాగమనానికి, ఆసక్తిగా చదువుకోవటానికి ఏమాత్రం అడ్డుపడవు. గొలుసు నవలా రచన బాగోగులకి చక్కటి ప్రతిబింబం. పల్లె పట్నం 55 ఏళ్ల క్రితం చేసిన అద్భుత ప్రయోగం. అదండి ఈ వారం నవలా హృదయం. సీనియర్ రచయిత వి. రాజా రామ్మోహన్ రావు గారు రాసిన పల్లె పట్నం 6 రచయితల గొలుసు నవల గురించి ప్రస్తావన. ఈ వ్యాసం అక్టోబర్ 2019 సంవత్సరంలో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.